హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్షరం ఎడ్యుకేషన్. స్టూడెంట్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కామన్గా జనరల్ స్టడీస్ అనే టాపిక్స్ ఉంటున్నాయమ్మా. ఆ జనరల్ స్టడీస్ టాపిక్స్లో బయోలాజికల్ సైన్స్లో ఎన్ని మార్కులు వస్తాయి, ఆ బయాలజీ టాపిక్స్లో ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలబస్ చూద్దాం ఒకసారి ఈ వీడియోలో. ఓకే, చూడండి. జనరల్ స్టడీస్ అంటున్నా. అసలు జిఎస్ అంటే ఏంటి, అసలు జిఎస్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు తెలుసుకోవాలి. మనం ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి అప్లికేషన్ పెడుతున్నప్పుడు జనరల్ స్టడీస్ అంటే ఏంటి, మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటి, ఇంగ్లీష్లో ఏం టాపిక్స్ ఉంటాయి, రీజనింగ్లో ఏం టాపిక్స్ ఉంటాయి, ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఎగ్జామ్ తరువుగా బాగా రాయగలమమ్మా. ఓకేనా? అందులో ఫస్ట్ అసలు జనరల్ స్టడీస్ అనేది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఈ జనరల్ స్టడీస్ టాపిక్స్ మనం టచ్ అవుతున్నాయి. అసలు ఏంటి సార్ ఈ జనరల్ స్టడీస్ టాపిక్స్ అంటే, చూడండి, దీంట్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టాపిక్ ఒకటి ఉంటుంది. అలాగే సోషల్ టాపిక్స్ అయినటువంటి హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ అండ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి బయాలజీ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మీరు ఏపీపీఎస్సి కనుక రాస్తే, ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రాస్తే దాంట్లో జిఎస్లో డేటా ఇంటర్ప్రిటేషన్ అని కూడా ఉంటుందమ్మా. డేటా సఫిషియన్సీ, మెంటల్ ఎబిలిటీ అని ఇస్తుంటారు. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి టాపిక్స్ దీంట్లో వస్తాయమ్మా. ఓకేనా? అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ అనే టాపిక్ కూడా కొత్తగా యాడ్ చేశారమ్మా. వీటిలో గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు అయితే మనం వీటిని సైన్స్ అండ్ టెక్నాలజీలో చెప్పుకునేవాళ్ళం. ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ అనేది ఒకటి యాడ్ చేస్తున్నారనమాట. ఓకే, అయితే ఈ టాపిక్స్ అన్నీ కలిపి మనం జనరల్ స్టడీస్ అంటాం. మీకు ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తున్నప్పుడు జనరల్ స్టడీస్ కనుక 100 మార్కులకి అని అన్నాడు అనుకోమ్మా, 100 మార్క్స్కి జనరల్ స్టడీస్ ఉంటే, నేను చెప్పే టాపిక్ బయాలజీ కాబట్టి బయాలజీలో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఒకసారి మనం చూద్దాం. 100 మార్క్స్కి జిఎస్ కనుక ఉంటే మ్యాక్సిమం మీకు 8 to 12 మార్క్స్ అనేవి బయాలజీ నుంచి వస్తుంటాయమ్మా. ఓకేనా? అయితే 150 మార్క్స్కి కనుక జిఎస్ ఉంటే అందులో మీకు 15 to 20 దాకా రావచ్చు, లేదా 12 to 18 వరకు 12 బిట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. 12 బిట్స్ లోపు కూడా రావచ్చు అనమాట మనకి. ఓకేనా? అంటే మ్యాక్సిమం 10+ అయితే ఉంటాయి బయాలజీ బిట్స్. అసలు ఆ బయాలజీ బిట్స్ అనేవి ఇన్ని మార్క్స్, ఇన్ని బిట్స్ రావడం జరుగుతుంది, ఏ టాపిక్స్ నుంచి వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టాపిక్ అనాలిసిస్ చేయడం నేర్చుకున్నామా. టాపిక్ అనాలిసిస్ చేయడం నేర్చుకున్నారు అంటే కనుక 100% మనం ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వగలం. టాపిక్ అనాలిసిస్ అంటే ఇక్కడ బయాలజీ నుంచి మనకి 8 to 12 లేదా 15 to 20 బిట్స్ వస్తాయని చెప్పుకుంటున్నాం. అసలు ఆ బిట్స్ అనేవి ఏ టాపిక్స్ నుంచి వస్తాయి, అసలు బయాలజీలో ఎన్ని టాపిక్స్ ఉంటాయి అనే విషయం మనం తెలుసుకుంటే అప్పుడు ఏ టాపిక్ నుంచి ఎన్ని బిట్స్ వస్తాయి మనం తెలుసుకోగలం. ఇవి అనాలిసిస్ ఎలా చేయాలంటే ప్రీవియస్ పేపర్స్ అనేవి మనం ముందు పెట్టుకోవాలమ్మా. ప్రీవియస్ పేపర్స్ అనేవి మనం ముందు పెట్టుకోగలిగితే ప్రతి క్వశ్చన్ని మనం అర్థం చేసుకొని ఏ టాపిక్ నుంచి వస్తుందో మనం చూడగలిగితే ఈజీగా మనం ఆన్సర్ చేయగలం. అయితే ఈ పేపర్స్లో 150 బిట్లు ఉన్నాయి లేదా 100 బిట్లు ఉన్నాయి. ఈ 100 బిట్లు 1 by 1 చూసుకొని ఏ టాపిక్ నుంచి వచ్చిందో చూసుకోవాలి అంటే కనుక మనకి పేషెన్సీ ఉండదమ్మా. అంత కూర్చొని శ్రద్ధగా కూర్చొని తయారు చేయడం వల్ల కాదు. కాబట్టి నేను ఈ బయాలజీలో ఈ మార్క్స్ ఎన్ని ఉంటాయి, టాపిక్స్ ఎన్ని ఉంటాయి, అందులో ప్రీవియస్ పేపర్స్లో ఏ టాపిక్ వచ్చిందో మొత్తం అనాలిసిస్ నేను చేశాను. ఆ అనాలిసిస్ని బేస్ చేసుకొని ఎక్కువగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది టాపిక్స్ చూద్దాం. మనం ఆ టాపిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవి కూడా చూద్దాం. ఓకే, ఓకే చూడండి. బయాలజీ సిలబస్ అమ్మ. బయాలజీ సిలబస్లో ఫస్ట్ టాపిక్ జీవశాస్త్ర పరిచయం, అలాగే శాస్త్రవేత్తలు,
అలాగే శాఖలు, అలాగే సంస్థలు. ఇది ఒక టాపిక్ అండి. సెకండ్, మానవ శరీరం, మానవ శరీరం హ్యూమన్ బాడీ. అలాగే పోషణ, న్యూట్రిషన్ అంటాం, పోషణ. అలాగే వ్యాధి శాస్త్రం, వ్యాధి శాస్త్రం ఇదొకటి. అలాగే కణశాస్త్రం, సెల్ బయాలజీ అంటాం. అలాగే జీవుల వర్గీకరణ, జీవుల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్ అంటారమ్మా. అలాగే వృక్ష శాస్త్రం, బోటనీ టాపిక్స్ వస్తాయమ్మా. అలాగే మొక్కలు మరియు జంతువుల ఆర్థిక ప్రాముఖ్యత, జంతువుల ఆర్థిక ప్రాముఖ్యత. ఓకే. అలాగే జీవశాస్త్రంలో నూతన పోకడలు. ఇవి మనకి బయాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ అమ్మ. అయితే ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ జీవశాస్త్ర పరిచయము, శాస్త్రవేత్తలు, శాఖలు, సంస్థలు అంటున్నాం. అసలు బయాలజీ అనే దాన్ని డెవలప్ చేయడానికి కృషి చేసిన సైంటిస్టులు ఎంతమంది ఉన్నారు? అలాగే మనం ఫాదర్ ఆఫ్ బయాలజీ, ఫాదర్ ఆఫ్ జువాలజీ అని చెప్పుకుంటాం కదమ్మా. అలా పితామహులు వస్తారమ్మా. పితామహులు మొత్తం ఎంతమంది ఉన్నారు అనేది శాస్త్రవేత్తలు చూస్తాం. అలాగే బయాలజీకి సంబంధించిన బ్రాంచెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ అంటే బాటనీ, జువాలజీ అంటున్నాం. జువాలజీలో కొన్ని బ్రాంచెస్ ఉంటాయి, బాటనీలో కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలజీ అంటాం, హార్ట్కి సంబంధించింది, అంటే స్టడీ ఆఫ్ హార్ట్ అని చెప్తాం. అలాగే ఫ్రీనాలజీ స్టడీ ఆఫ్ బ్రెయిన్, ఆస్టియాలజీ స్టడీ ఆఫ్ బోన్. ఇలాంటి బ్రాంచెస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయమ్మా. ఆ బ్రాంచెస్ ఏమున్నాయి అనేది ఇక్కడ చెప్తాను. అలాగే ఇన్స్టిట్యూషన్స్, బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉంటాయమ్మా. మన ఇండియాలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రసిద్ధిగాంచిన సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ సంస్థల గురించి మనం ఇక్కడ చూస్తామండి. 100% మీకు ఏ జనరల్ స్టడీస్ పేపర్ చూసినా సరే ఒక బిట్ అయితే ఇందులో ఖచ్చితంగా వస్తుందండి. అది మ్యాచింగ్ రావడం జరుగుతుంది. అది సైంటిస్ట్లో ఇస్తాడా, బ్రాంచెస్లో ఇస్తాడా అనేది మనం చెప్పలేమండి, ఎక్కడైనా ఇవ్వచ్చు అనమాట. ఈ 4 టాపిక్స్ సంబంధించినటువంటి ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది మనకి. మ్యాచింగ్ అంటున్నాను అంటే 4 బిట్స్ కలిసి ఒకే బిట్ లాగా వస్తుంది మనకి, అది గుర్తుపెట్టుకోండి. మోడల్ కూడా నేను చెప్తాను బిట్ ఎలా వస్తుందో. నెక్స్ట్ హ్యూమన్ బాడీ, మానవ శరీరంలో వ్యవస్థలు ఉంటాయమ్మా. ఆ వ్యవస్థల మీద 100% 2 or 3 బిట్స్ వస్తాయి. అయితే ఇందులో మొత్తం మనకి 8 వ్యవస్థలు ఉంటాయి. అందులో జ్ఞానేంద్రియాలు కలుపుకుంటాం, మొత్తం 9 వస్తాయి. మొత్తం అవేందయ్యా అంటే చూడండి, హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి 1 అస్థిపంజర వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ. 2 రక్త ప్రసరణ వ్యవస్థ. 3 జీర్ణ వ్యవస్థ. 4 శ్వాస వ్యవస్థ. 5 విసర్జక వ్యవస్థ. 6 నాడీ వ్యవస్థ. 7 అంతఃస్రావిక వ్యవస్థ. 8 ప్రత్యుత్పత్తి వ్యవస్థ. 9 జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఇవన్నీ కూడా మానవ శరీరానికి సంబంధించిన వ్యవస్థలమ్మా. ఇవన్నీ మనం ప్రిపేర్ అయితే మ్యాక్సిమం 2 or 3 బిట్స్ అనేది మనం ఆన్సర్ చేయగలమండి. 2 or 3 బిట్స్ మ్యాచింగ్ రావచ్చు, ఎలాగైనా అడగచ్చమ్మా. మనకి ఈ అన్ని సిస్టమ్స్ ఖచ్చితంగా చదవాల్సిందే, రైట్. నెక్స్ట్ పోషణ. పోషణ అంటే మనకేంటి, మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉన్న పోషకాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, అవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, కార్బోహైడ్రేట్స్ అంటే ఏంది, ప్రోటీన్స్ అంటే ఏంది, ఫ్యాట్స్ అంటే ఏంది, విటమిన్స్ అంటే ఏంది, మినరల్స్ ఖనిజ లవణాలు అంటే ఏంది, మొత్తం కూడా మనకి ఈ పోషణలో వస్తుందమ్మా. నెక్స్ట్ వ్యాధి శాస్త్రం, వ్యాధుల గురించి వస్తుందమ్మా. ఇక్కడ ఈ వ్యాధి శాస్త్రంలో మనం తెలుసుకోవాల్సినవి ఏంటయ్యా అంటే
3 రకాల వ్యాధులు మనం తెలుసుకుంటామండి. ఒకటి మనిషికి ఏర్పడేటువంటి వ్యాధులు, మనిషికి వచ్చే వ్యాధులు ఎన్ని రకాలని, మానవ సంబంధిత వ్యాధులు, మనం వైరస్ వల్ల, బ్యాక్టీరియా వల్ల, ప్రోటోజోవా వల్ల, ఫంగస్ వల్ల మనకి వ్యాధులు వస్తుంటాయి. ఆ వ్యాధులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. అలాగే మొక్కలకి వచ్చేటువంటి వ్యాధులు, అలాగే జన్యు సంబంధిత వ్యాధులు ఏంటనేది మనం తెలుసుకోవాలండి వ్యాధి శాస్త్రంలో, రైట్. నెక్స్ట్ సెల్ బయాలజీ, కణశాస్త్రంలో కూడా మనకి ఏమొస్తున్నాయి అంటే కణాంగాల గురించి వస్తుంది, అలాగే కణజాలం, చూడండి మనకి సెల్ బయాలజీలో వచ్చేసరికి మనకి ఏమొస్తున్నాయి అంటే ఒకటి కణాంగాల గురించి తెలుసుకుంటాం, అలాగే 2 కణజాలాల గురించి తెలుసుకుంటాం, 3 కణ విభజన గురించి తెలుసుకుంటామండి. ఈ 3 అంశాలు సెల్ బయాలజీలో మనం తెలుసుకోవాలి, రైట్. నెక్స్ట్ జీవుల వర్గీకరణ, జీవులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎన్ని రకాలుగా వర్గీకరించారు. మనకి జీవులు 2 రకాలు, మొక్కలు, వృక్షాలు మరియు జంతువులుగా మనం చెప్పుకుంటాం. మరి ఈ వృక్షాలు ఎన్ని రకాలుగా వర్గీకరించారు, జంతువులు ఎన్ని రకాలుగా వర్గీకరించారు అనేది జీవుల వర్గీకరణలో మనం తెలుసుకుంటామండి. అలాగే బాటనీకి సంబంధించిన టాపిక్స్ ఏమన్నాయి అంటే చూడండి, ఒకటి మొక్కల భాగాలు, మార్ఫాలజీ అంటాం. 2 కిరణజన్య సంయోగక్రియ, ఫోటోసింథసిస్ అంటామమ్మా, కిరణజన్య సంయోగక్రియ. అలాగే శ్వాసక్రియ, అలాగే విసర్జన క్రియ, అలాగే వృద్ధి నియంత్రకాలు, అలాగే మొక్కలలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అలాగే మొక్కలు మరియు వాటి యొక్క శాస్త్రీయ నామాలు, ఇవి తెలుసుకోవాలండి మనం. ఇవి బాటనీకి సంబంధించినవి, ఓకే. అలాగే మొక్కల మరియు జంతువుల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత అంటే మనం మొక్కల నుంచి కానీ జంతువుల నుంచి కానీ మనం డబ్బులు సంపాదిస్తున్నాం కదమ్మా, అది ఏ విధంగా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయని తెలుసుకోవాలమ్మా. సపోజ్ మొక్కలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మనకి ఆహారం కోసం ఉపయోగపడుతున్నాయి, ఓకేనండి. అలాగే కొంత కలప తయారు చేసుకుంటున్నాము, అలాగే కొన్ని నాన్ ఆల్కహాలిక్ ప్లాంట్స్ ఉంటాయి, అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి. కొన్ని మొక్కలు మనం నములుతుంటాము, ఆ నమిలే మొక్కల రకాలు ఏంటి, సపోజ్ మన తులసి కానీ తమలపాకులు కానీ పొగ కానీ నములుతుంటారు కొంతమంది, ఆ నమిలే మొక్కల జాతులు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుంటామండి. అలాగే జంతువుల ఆర్థిక ప్రాముఖ్యత అంటే అర్థమైందయ్యా అంటే ఇది కూడా డబ్బులు సంపాదించుకోవడం, ఎన్ని రకాలుగా, ఆహారంగా కావచ్చు, వాటి తోలు ద్వారా మనం బెల్టులు, బ్యాగులు తయారు చేసుకుంటున్నాము, అవి ఏ జాతుల నుంచి తయారు చేసుకుంటాము. ఔషధాలు తయారు చేస్తుంటారు కొన్ని జంతువుల నుంచి, హార్మోన్స్ని, ఎంజైమ్స్ని తీసుకుంటారు, అవి ఏ జీవుల నుంచి తీసుకుంటున్నాము, అవన్నీ కూడా మనం జంతువుల ఆర్థిక ప్రాముఖ్యతలు తెలుసుకుంటాం. అలాగే జీవశాస్త్రంలో నూతన పోకడలు అంటే బయాలజీలో రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే అవి ఏంటి అనేది తెలుసుకోవాలమ్మా. అందులో మెయిన్ మనం ఏం తెలుసుకుంటామంటే ఒకటి క్లోనింగ్ గురించి తెలుసుకుంటామండి, అలాగే టెస్ట్ ట్యూబ్ బేబీ, కృత్రిమ గర్భధారణ, అలాగే కణజాల వర్ధనం, టిష్యూ కల్చర్, అలాగే బయోటెక్నాలజీ గురించి తెలుసుకుంటామండి. అలాగే జెనెటిక్స్ కూడా మనకి ఇక్కడే వస్తుంది, జీవశాస్త్రంలో నూతన పోకడలు అనేవి. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే బయాలజీకి సంబంధించినటువంటి 8 బిట్లు రానియండి, 10 బిట్లు రానియండి, 12 బిట్లు రానియండి, ఇందులో ఎన్ని రకాల బిట్స్ వచ్చినా సరే అన్నిటికీ మనం ఆన్సర్ చేయగలమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ టాపిక్స్ మొత్తం కూడా మనం తెలుసుకోవాలి, ఆ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలి. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తాను కదమ్మా, మనకి జీవశాస్త్ర పరిచయం నుంచి ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. హ్యూమన్ బాడీలో ఎక్కువగా మనకి బ్లడ్ సర్క్యులేషన్ టచ్ చేస్తున్నాడమ్మా, అలాగే రీప్రొడక్షన్ అండ్ సెన్సరీ ఆర్గాన్స్ కూడా బాగా టచ్ చేస్తున్నాడు, ఓకేనా. న్యూట్రిషను, ప్యాథాలజీ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది, ఓకే. సెల్ బయాలజీ నుంచి కానీ క్లాసిఫికేషన్ నుంచి కానీ ఒక బిట్ వస్తుంది. బాటనీలో 2 బిట్స్ ఖచ్చితంగా ఉంటాయి మనకి, ఓకేనా. వీటి నుంచి మ్యాక్సిమం రావచ్చు, రాకపోవచ్చమ్మా. అయితే ఇక్కడ బయాలజీలో మీకు ఓన్లీ కంటెంట్ నుంచి మాత్రం మీకు 8 or 10 or 12 అని చెప్తున్నా, కానీ బయాలజీలో ఈ సిలబస్ మొత్తం ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు ఒక బయాలజీ కంటెంట్ నుంచే కాకుండా మీకు జీకే
అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మన బయాలజీలో చదివిన టాపిక్స్ నుంచి బిట్ రావచ్చు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇందులోనూ మన బయాలజీ టాపిక్స్ ఉంటాయి. ఇవే నూతన పోకళ్ళు, ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడే. ఓకేనా? అలాగే రీజనింగ్లో కూడా మీకు మన బిట్స్ టచ్ అవుతాయి అమ్మ. రీజనింగ్లో ఏంటంటే ఇప్పుడు బ్రాంచెస్ ఉన్నాయి కదమ్మా, శాఖలు. ఆ శాఖలు అనేవి ఇస్తారు రీజనింగ్లో. మనకి వర్డ్ ఎనాలజీ ఉంటుంది అందులో. ఆ వర్డ్ ఎనాలజీలో మన బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనకు వస్తాయి. అంటే మీకు ఈ 8 or 10 or 12 కాకుండా అదనంగా మీకు ఇంకో 3-4 బిట్స్ కూడా బయాలజీ చదవడంలో వస్తాయి. అంటే సపోజ్ 8 బిట్స్ కనుక మీకు కంటెంట్లో వస్తే ఇంకో 4 బిట్స్ or 3 బిట్స్ అనేవి అదర్ టాపిక్స్లో కూడా టచ్ అవుతున్నాయి. అంటే మ్యాక్సిమం మీకైతే 12+ ఉంటాయి బయాలజీ, 100 మార్క్స్కి జిఎస్ కనుక ఉంటే. ఓకే స్టూడెంట్స్, ఇది మనకి బయాలజీకి సంబంధించిన సిలబస్ అమ్మ. ఒకసారి రాసుకోండి. ఇది ప్యూర్గా మనకి ఎక్కడైనా బుక్స్ దొరికితే చూసుకోండి, మిస్టేక్స్ లేకుండా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఈ సిలబస్ మొత్తం చూడమ్మా. ఎవ్రీ టాపిక్ కూడా మీకు ఈ అక్షరం ఎడ్యుకేషన్ అనే వీడియోస్ ద్వారా ఎవ్రీ టాపిక్, ఒక్క టాపిక్ కూడా మిస్ కాకుండా చూడండి. ప్రతి వీడియోలో కూడా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తామమ్మా. ఓకే స్టూడెంట్స్, ప్రతి టాపిక్ ప్రిపేర్ అవ్వండి, ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.